రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అఖిలపక్ష భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను సమావేశాల్లో ప్రస్తావించేటువంటి బిల్లులు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించి లెజిస్లేటివ్ బిజినెస్ పరంగా ఉండేటువంటి అంశాలను అన్నిటినీ అఖిలపక్ష సమావేశానికి వివరించి పూర్తి సహకారం అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీనియర్ మంత్రిగా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ అఖిలపక్ష భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే భేటీ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే విపక్షాలన్నీ కూడా లేచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి, తమ నిరసన తెలుపుతున్నామని చెప్పి బయటికి వచ్చేసాయి. తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి 20 మంది ఎంపీలకు ప్రత్యేకంగా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తూ నిన్న స్పీకర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి టేబుల్ ఆఫీస్ ఒక బులెటిన్ విడుదల చేసింది. దానిలో 20 మంది ఎంపీలకు ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ప్రత్యేకమైనటువంటి టీఎంసీ ఎంపీలతో పాటు కాకుండా వారు మాత్రమే ప్రత్యేకంగా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు. దాంతో పాటుగానే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే టీమ్ లో ఉన్నటువంటి 6 ఎంపీలు శివసేనకు సంబంధించినటువంటి శివసేన షిండే వర్గంలో చేరటం జరిగింది. వారందరినీ షిండే వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలుగానే గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. దాంతో ఎన్సీపీ కూడా అనేక అంశాలను లేవనెత్తింది. చెప్పని విషయాలను చెప్తున్నట్లుగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారనేటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఈ అంశం పైన ప్రధానంగా ప్రస్తావిస్తూ కొద్దిసేపు వాకౌట్ చేసి ఆ తర్వాత తిరిగి సమావేశంలో కొనసాగుతున్నారు. అఖిలపక్ష భేటీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భేటీలోనే ప్రభుత్వం ఇప్పటికే 5 బిల్లులకు సంబంధించినటువంటి వివరాలను లెజిస్లేటివ్ బిజినెస్ బులెటిన్ లో ప్రకటించింది. ఇవి కాకుండా మరికొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి బిల్లులను కూడా ఇప్పుడు జరిగేటువంటి సమావేశాల్లోకి తీసుకొస్తారు అనేది అఖిలపక్షం వైపు నుంచి, అదేవిధంగా అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఏ బిల్లులు వీరు తీసుకొస్తారు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఈ రోజు జరుగుతున్నటువంటి అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలకు ఇవ్వబోతోంది. తర్వాత పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరబోతున్నారు. మరోవైపు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తాము పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సోనియా గాంధీ నేతృత్వంలో భేటీ అయింది. తిరిగి రేపు మరోసారి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ కాబోతుంది. దాంతో పాటుగానే విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా రేపు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ కాబోతున్నారు. దీనికంటే ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశంలో తాము లేవనెత్తేటువంటి అంశాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పాల్సిందేనని చెప్పి డిమాండ్ చేసేటువంటి అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు.